ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేసి ఏవైనా లోపాలుంటే సరి చేసుకొని ముందుకు సాగాలని జిల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజానికానికి ప్రభుత్వం సేవలు సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కార్యాలయాలకు పనిపై వచ్చిన ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి వారికి కావాల్సిన పనితీరు పూర్తి చేసి పంపాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం మండల స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిర్వహించాలని, తద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలని, అలాగే సంబంధిత అధికారులు తప్పక ఆయా చోట్ల హాజరు కావాలన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం బాగుపడాలని పంచాయతీ మున్సిపల్ కార్యాలయాలు రానున్న ఒక వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో మెరుగుపరచాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, పత్రికల్లో వీటిపై కథనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ కాబట్టి రైతుల తక్షణ అవసరాలు తీర్చడానికి అధికారులు కృషి చేయాలని, కోడి రామూర్తి స్టేడియం తక్షణమే నిర్మించాలని కోరారు. అలానే గ్రౌండ్లో వాకింగ్ వచ్చే వారికి తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి వచ్చిన వారికి అధికారులు సహకారం చేయటం లేదని స్థానిక మంత్రి కింజరపు అచ్చెన్నాయుడికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవి, ఎస్పీజీఆర్ రాధిక, మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారియా, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లాలో అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన పొరపాటును మళ్ళీ సరిదిద్దుదామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చివరిగా గొండు శంకర్ మాట్లాడతాడు, అయిన తర్వాత నేను తప్ప నా జీవితం అంతా ప్రజాసేవకు అంకితం చేశాను. ఒక్క నిమిషం కూడా నాకు ఇంకొక పని లేదు. 5 నిమిషాలు టైం దొరికితే ఆ పని మీద ఉంటాను. రాత్రి నేను 9 గంటలకి ఆ ఫ్లోలో మాట్లాడేశాను, అంటే ఎత్తలేదు. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి కాంట్రాక్ట్ చెప్పాను, ఈ ఇబ్బంది ఏంటో సార్, నాకు డబ్బులు రాలేదు, డబ్బులు వదిలి బాధ్యత నాది, ఇమీడియట్ గా నువ్వు పని చేయాలంటే మీ మీద నాకు నమ్మకం ఉంది. ఫుల్ టైం జాబ్, ఇందులో నాకు ఇంకొక పదే లేదు. ఎక్కడున్నా లేకపోతే ఎక్కడ ఒక 5 నిమిషాలు టైం దొరికినా సరే ఏదో ఒకటి చేద్దాం. ఇది నాకు దివంగత నేత కింజరాపు ఎర్రనాయుడు నేర్పినటువంటి విద్య. ప్రజాప్రతినిధులు కూడా సార్ మీ నెంబర్ నా దగ్గర అంటే, నా నెంబర్ ఉంటే నువ్వు ఫోన్ ఎత్తావా, నా ఎమ్మెల్యే అయితే నువ్వు ఫోన్ ఎత్తావా, సామాన్య పౌరుడు ఫోన్ ఎత్తావా? నేను చాలా మంది ఆఫీసులకు చెప్పాను, ఫోన్ ఎత్తే అలవాటు నీకు లేకపోతే, ఫోన్ ఎత్తి మాట్లాడే ఓపిక లేకపోతే నేను ఫోన్ వాడటం లేదని స్టేట్మెంట్ ఇచ్చేది. కానీ ఫోన్ వాడితే మాత్రం ఎవరు ఫోన్ చేసినా ఎత్తితే అందులో మనకి మీకు ఎంతమంది చేస్తారు, నాకైతే రాష్ట్రం అంతా చేస్తారు, పార్టీ వాళ్ళు చేస్తారు, మీకు ఎంతమంది చేస్తారు? ఇవన్నీ మనకు ఫోన్లు ఉన్నాయి. బండి ఎక్కుతాను నిమ్మడి వరకు అరగంట టైం దొరుకుతుంది. మా వాళ్ళు మాట్లాడుకుంటే ఎవరైతే 50 మంది ఫోన్లు చేస్తారో అందరికీ ఒకసారి ఫోన్ చేస్తారు, వాళ్ళంతా తృప్తి పడతారు. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్, డైమండ్స్ అందరికీ చెప్తున్నాను. ఫ్రెండ్లీ గవర్నమెంట్. రాష్ట్ర మంత్రివర్యులకి, విజయనగరం పార్లమెంట్ సభ్యులకి, అలాగే ఎమ్మెల్సీ గారికి, తోటి ఎమ్మెల్యేలకి, అలాగే జిల్లా యంత్రాంగానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు పైన కూర్చున్న 2 మంత్రివర్యులు కూడా 24 గంటలు వాళ్ళకి ఇప్పటి నుండే కాదు, గత 20 సంవత్సరాలుగా ఇదే పని కనుక అన్ని వాళ్ళు అనుభవించినవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మూలకృషంగా ఇప్పుడు తక్షణ అవసరాలు ఏవైతే అవసరమో, సాగునీరు కానీ విత్తనాలు కానీ వీటన్నిటిపైన స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అయితే సాగునీరు విషయంలో మాది పురుషోత్తపురం ఛానల్ అక్కడ ఊడికి తీయలేదు ఎన్నో ఏళ్ళ నుండి, గొర్రెపు టెక్నాలజీ అదొకటి, అలాగే కారు దగ్గర ఆ కింద దిగువ వైపు కూడా ఊడికి తీయాలి. ఈ 2 తక్షణ అవసరం. ఇక మిగతా విషయాలకు వస్తే, ఈ శ్రీకాకుళం కట్టుకోవడం అనేది అందరు జిల్లా మొత్తం వచ్చి ఇక్కడ వచ్చే ప్రదేశం కనుక ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు, ప్రజలందరూ వస్తారు కనుక మనం ఫెలిసిటేట్ చేయాల్సిన అవసరం ఉంది.
నేను అధికారులందరూ కూడా ఒకటే నా యొక్క విన్నపం, ఏదైతే మన మంత్రి గారు అన్ని రకాలుగా ఆయన చెప్పారు, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ ఊర్లో పిహెచ్సి పెట్టుకోలేదంటే, అలాగే ఎంపీ గారు కూడా మా ఎదురు ఉండగా ఎన్నో ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తినప్పుడు ఆయన బట్టి ఎన్నోసార్లు బాధపడిన పరిస్థితి. అంటే రాజ్యాంగంలో కల్పించే అధికారం ఇది అబ్సల్యూట్ పవర్ కాదు, ఇది అందరికీ మాకు తెలుసు. అయితే రేపు ఈ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. ఈ సిస్టమ్ మాత్రం 100% ఖండించాలి. దీన్ని నేను పూర్తిగా అచ్చెన్నాయుడు గారు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాను. ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. అయితే నేను ఒకటే అధికారులందరికీ కోరుకుంటున్నాను, మనం బాధ్యత తీసుకోవాలి. మాకు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మాకు కొత్తగా ఎన్నికయ్యాం, మాకు ఏదో చేసేయాలని తప్పకుండా ఎన్నో చెప్తాం. ఉదాహరణకి ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తున్నాను. స్టేడియం ఉంది. స్టేడియము 2019లో మేము ఎక్కడి వరకు ఉంచామో అక్కడి వరకే ఉంది. ఇంకా దాన్ని ఇంకా నాశనం చేసి వదిలేశారు. చీఫ్ మినిస్టర్ మీటింగ్లు కానీ పెట్టి అక్కడ కనీసం ఒక బాత్రూమ్ లేదు. వచ్చే గర్ల్స్ కానీ పెద్దవారు ఆడవారు కానీ అందరూ కూడా మధ్యలో ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళి ఎక్కడికో 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ వచ్చి యూజ్ చేసుకొని వచ్చే పరిస్థితి. నేను అక్కడ డిఎస్డిఓ గారికి అడిగాను. ఆయన కలెక్టర్ గారు అని చెప్పారు. లాస్ట్ కలెక్టర్ గారు నేను చెప్తే తక్షణమే స్పందించి కలెక్టర్ గారు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. 96,000 2 బాత్రూమ్లు అంటే సరే, కానీ జెమ్స్ వాళ్ళు నాకు కలిసి నేను బాత్రూమ్స్ కడదామని చెప్పి ఆ జెమ్స్ వాళ్ళు బాత్రూమ్స్ కట్టడానికి అక్కడికి వెళ్తే మీరు అలా కట్టడానికి లేదు, కలెక్టర్ గారు పర్మిషన్ కావాలని అన్నారు. అయితే కలెక్టర్ గారు పర్మిషన్ ఎవరు ఇస్తారు? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ కట్టడానికి వెళ్ళినవాడు మళ్ళీ కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళాలా? అది ఎలాంటి సిచ్యువేషన్స్ లో అధికారులందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళే దాన్ని ఎలా ఫాలోఅప్ చేయాలో ప్రాపర్ ఛానల్ వెళ్ళి ఈ పనులన్నీ అయ్యేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు పేరుకుపోయే కమిషనర్ గారు చెప్పిన వెంటనే పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అలా స్పందిస్తే ప్రజల నుండి కూడా ఒక ఇది వస్తుంది. అలాగే ఈవెన్ గ్రంథాలయం విషయం చూస్తే పైన హాల్ కూడా లాక్ చేసిన పరిస్థితి. వాళ్ళందరూ గోల్ పెట్టారు. మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసినట్టు అది ఇచ్చారు. దానికి కూడా తక్షణ మరమ్మతులు 11,000 రూపాయలు పెడితే బాత్రూమ్స్ అన్ని కూడా అవి యూజ్ లోకి వచ్చే పరిస్థితి. అది కూడా కమిషనర్ గారు చెప్పాడు. ఇంకా మిగతా ఏదైనా విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనం చేస్తూ పోతే మనకి మైలేజ్ రాదు, నెక్స్ట్ వర్క్ అవ్వవు, ప్రజలకు మన సౌకర్యాలు కల్పించలేదు. కనుక దయించి అధికారులకు నా యొక్క విన్నపం, కొన్ని మనం మరీ ప్రొసీజర్ ప్రకారం అని అనుకుంటే అది మనమే చేసుకొని వెళ్ళాలి. ఆ వచ్చిన వారికి అంత తెలియదు కనుక మీరు కొద్దిగా దీనిపైన బ్రాడ్ గా వెళ్ళాలని నా యొక్క విన్నపం. మిగతా మనం అందరం కలిసికట్టుగా ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఈ నియోజకవర్గాన్ని ఇంకా చాలా ఫెసిలిటేట్ చేయాలి. కనుక మీరందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు ఇద్దరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ